जबरदस्त खतरनाक कॉमेडी शो। ఈ రోజు మేము ఇక్కడ సినిమా తీయడానికి వచ్చాం. కెమెరామెన్ ముందు లొకేషన్ లోకి వెళ్ళి చూడు. నేను వెళ్ళడం ఏంటండి, మీరు రారా? ఓ పని చేద్దాం, ఇద్దరు వెళ్దామా? ఇద్దరే కదా ప్రతిదానికి వెళ్ళేది నడు. ఇక్కడికి వెళ్తా, నువ్వు అక్కడికి వెళ్ళి. ఇంకా మనం ఒక్కలమే కాదు, చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఈ సినిమాకి కావాల్సిన హీరో హీరోయిన్ ఎంట్రీ అవ్వబోతున్నారు. కందిచేను కాడ కన్ను వేసినానే, వంగ చేను కాడ ఒళ్ళు మెరిసినానే, జొన్న చేను కాడ మాటు వేసినానే సుందరాంగి. సేమ్ ఇక్కడే అయ్యే స్టెప్లు. సేమ్ స్టెప్పులు అంటే ఒక్కసారి వేస్తే మళ్ళీ వస్తామా బయటికి. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూసా. గుట్టు గుట్టు బెర్రీ గుట్టు ఒళ్ళో పెట్టు సెంటర్ స్ప్రెడ్ వేసా. అయ్యో బాబాయ్, కొట్టుని కొట్టుకోకుండానే పడేటట్టుంది మనకి. సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా మీరు లేస్తే. ఎందుకండి మీరు ఎంత భయపడుతున్నారు? అది కాదండి, అది మామూలుగానే అదోలా ఉంటుంది, మరి ఇందులో పడాక అదోలా ఉంటుంది. సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది చాలా లవ్ స్టోరీ. ఫస్ట్ ఏంటంటే మీరు కొంచెం ఏం లేదండి, ఇది అయిపోయేలోపు ఏం ఉండదండి. మీరు ఆ చివర ఉంటారు, మీరు ఈ చివర ఉంటారు. మీరు పరిగెట్టుకుంటా వెళ్తారు. ఓకే. అప్పుడు హీరోయిన్ కూడా మీ వెనకాల పరిగెట్టుకుంటా వచ్చి సిద్ధు సిద్ధు అంతేనా, ఇంకేం కావాలంటావు? కుదిరితే కప్పు కాఫీ, వీలైతే 4 మాటలు. అది అమ్మాయి డైలాగ్. మీరు వెళ్ళాలి, ఇంకా వెళ్ళాలి. సిద్ధు, వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ. మళ్ళీ సీన్ వన్ మోర్. పరిగెత్తాలి సార్ మీరు. సిద్ధు, కుదిరితే కప్పు కాఫీ, వీలైతే 4 మాటల తర్వాత నెక్స్ట్ తీసుకుందాం. సరే, నువ్వు అటు నువ్వు ఇటు, ఇద్దరు తొందరగా రావాల్సి అంటే పట్టుకోకూడదు. నెక్స్ట్ సీన్కి వెళ్ళిపోతారండి. హీరోయిన్ నువ్వు అటు వెళ్ళు, హీరో నువ్వు ఇటు నుంచి రండి. నేను పరిగెత్తి హీరోయిన్ అటు నుంచి నువ్వు ఇటు నుంచి పరిగెట్టుకుంటూ వస్తారు. సడన్ గా ఒకరి బుర్రలు ఒకరు తీక్కుంటారు. గుద్దుకోగానే ఒకసారి గుద్దితే కొమ్ములు వస్తాయి, రెండోసారి గుద్దాలని హీరోయిన్ అంటది. ఓకే మరా. కెమెరా లో యాంగిల్ లో పెట్టుకుని ఇలా ఫాలో అవుతురా. రెడీ, యాక్షన్. నువ్వు కూడా సిద్ధు, ఒకసారి గుద్దుకుంటే కొమ్ములు వస్తాయి, ఇంకోసారి గుద్దుకోవాలంట. ఈ సీన్ ఏంటంటే హీరోయిన్ గారు నీకు క్యాన్సర్ ఉంది, ఆ విషయం హీరోకి తెలియదు. ట్విస్ట్ ఏంటంటే హీరోకి కూడా క్యాన్సర్ ఉంది. ఓ మై గాడ్, ఆ విషయం నీకు ఇప్పుడే తెలిసింది. అది నువ్వు హీరోని అడగాలి. ఇక రౌండ్ తిరుగుతూ చెయ్యాలి. నేను ఆల్రెడీ చాలా వేసాను. ఇప్పుడు మేము తిరుగుతుంటే తిరగాలి. నాకెందుకు చెప్పలేదు? దేని గురించి? నువ్వు నాకెందుకు చెప్పలేదు? నీకెవరు చెప్పారు? నాకెందుకు చెప్పలేదు? నీకెవరు చెప్పారు? ఎవరు చెప్తే నీకెందుకు? నువ్వెందుకు నాకు చెప్పలేదు? అందులో చెప్పడానికి ఏముంది? ఆ డైరెక్టర్ పోతాడు, ఆ కెమెరామెన్ పోతాడు, ఈ స్కిట్ లోపల ఆల్మోస్ట్ అందరం పోతాం. నువ్వు రేపటి నుంచి నా మొహం చూపించకు. నేను వెళ్ళిపోతాను. ఇప్పుడు మీరు మీ పెద్దలను ఒప్పించే కార్యక్రమం. ఈ పెళ్లికి హీరోయిన్ వాళ్ళ నాన్న ఒప్పుకున్నాడు, కానీ మీ నాన్నే ఒప్పుకోవట్లేదు. ఓకే. 2 ఫ్యామిలీలు వస్తున్నాయి ఇప్పుడు. ఓకే. రెడీ.
నాన్నగారు ఏంట్రా లోపలికి రండి. ఇక్కడ నుంచి చెప్తాం కదా డైలాగులు. బా మీరు లోపలికి వచ్చే వార్నింగ్ ఇవ్వాలి. మార్నింగ్ ఇస్తే మార్నింగ్ ఉంటానా నేను అసలు? టీమ్ లీడర్ నువ్వు. టీమ్ లీడర్ అని ఇలాంటి చోట్ల అంటావు, ఉత్తప్పుడు మాత్రం ఒప్పుకోవు. ఇక్కడ డైరెక్టర్ చెప్తున్నాడు సీన్ వినాలి రండి. లొకేషన్ లోకి వచ్చి మాట్లాడండి. మీకే తక్కువ, మీరు లోపలికి రండి. మీరు లోపలికి రండి. నాన్నగారు వాళ్ళ పెళ్లి కూతురు తండ్రి లోపలికి రావడం ఏంటి, పెళ్లి కొడుకు తండ్రి అక్కడ ఆగటం ఏమిటి? సోలో టీమ్ లీడర్ అవ్వాలి నువ్వు. అది కాదు నాన్నగారు, అప్పుడే జారిపోతుంది బాబోయ్. ఇప్పుడు ఏంటంటే పెళ్లి కూతురు తాలూకా పెళ్లి కొడుకు తాలూకా దెబ్బలాడుకోవాలి. మీరిద్దరు పరిగెత్తుకుంటూ వెళ్ళి నేనైతే పెళ్లి ఒప్పుకోనని మీరు అనాలి. పెళ్లి ఒప్పుకుంటానని నేను అనాలి. అయినా నా కూతుర్ని ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదు. ఒరే నీ కూతురేట్రా, నా కొడుకు పరిగెట్టావు. ఎంత ఇదో తెలుసా నీకు అసలనే? నాన్న పైకి లేవండి. నాన్నగారు ఏంటి నాన్న వాళ్ళ కాళ్ళ కింద పడి- ఇవన్నీ నీకు నాన్నగారు. మా నాన్న లేచాడు రారా. ఏమనుకున్నారా నా గురించి? నా కొడుకు ఏమనుకుంటున్నావు? సముద్రం నీళ్ళు కాళ్ళ దగ్గరకు వచ్చాయని సొలకనగా చూడకు. ఒరే! నా కూతుర్ని ఇవ్వడానికి నేను రెడీ. నువ్వు రెడీయా? నువ్వు రెడీయా? ఇందులో షాట్ బాగా నాన్నగారు ఫ్రేమ్ లో వచ్చావా? ఫ్రేమ్ లో వచ్చారు సార్, లేదంటే ఇంకోసారి పడండి. ఇలా నాన్నగారికి ఎంత పడ్డా మసాజ్ చేసినట్టే ఉంటది. ఏముండదు, ఆయిల్తో ప్రశాంతంగా మసాజ్ చేసుకుంటున్నారా. ఇప్పుడు సీన్ ఏంటంటే పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ హీరో ఫాదర్ ని ఒప్పిస్తారు. ఎలా ఒప్పిస్తారంటే ఇదిగో ఈ పెళ్లి మీరు గాని ఈ పెళ్లి ఒప్పుకోలేదంటే మేము చచ్చిపోతాం. నా కోసం ఎవరో చచ్చిపోవడానికి లేదు. మీరు ఇక్కడే ఉండడానికి అస్సలు వీల్లేదు. ఈ పెళ్లికి ఓకే చేశారు అందరూ. ఓకే. పురోహితుడు వస్తున్నాడు. మీరు ఒక్కరే లక్కీ సార్. ఎందుకయ్యా? మేము పడితే తెలుస్తుంది, మీరు పడినా తెలియదు. రండి. పంతులు గారు ఎలా చెప్తారంటే ఇట్లా చెప్తా. పంతులు గారి సీన్ వివరించండి. ముట్టుకోకుండానే చెప్పండి. ఇటు రామ్మా నువ్వు పెళ్లి కొడుకు, అలా రౌండ్ తిరుగుతూ తాళి కట్టే బాబు. బాబు మీరు కూడా రౌండ్ తిరుగుతూ నేను ఎందుకయ్యా మధ్యలో? రౌండ్ తిరుగుతూ తాళి ఇంత పెద్ద పెళ్లి చేస్తున్నాం, మాకు ఆర్కెస్ట్రా ఏం లేదా? హాయ్ అండి. మీకోసమే వెయిటింగ్. రండి. ఫస్ట్ ఎన్టీఆర్ గారి సాంగ్. లోపల రండి సార్. ఫస్ట్ రామారావు గారి ఇమిటేషన్ అంట. మొత్తం తిరిగిపోయింది ఆడ. మన సూపర్ స్టార్ కృష్ణ గారు. ఇది అల్లరి చిల్లరి చిన్నిటి కలలో బుల్లిరు అది చుక్కలు కాలికి మొక్కిన చక్కని మన అభిమాన తారక రాజశేఖర్ గారు. ఏ రాణి వెన్నెల్లో నువ్వే, ఏ రాణి పువ్వుల్లో నువ్వే, ఏ రాణి నేను చేరుకుంటా మన వాడుకుంటా మనసంతా నీదెన్నమో. ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే, ఓయ్ రాజు గుండెల్లో నువ్వే. ఇప్పుడు ఆర్ నారాయణమూర్తి గారి డాన్స్ నక్లెస్ గొలుసు పాటకేయాలి. నీ పక్కన పట్టాది లేదు సూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు. మీకు అర్థమైంది కదా ఇప్పటికైనా సినిమా టైటిల్ ఏంటి? అందరు ఒకసారి టీవీ ముందు అందరు చెప్పండి. जबरदस्त खतरनाक कॉमेडी शो. ప్రియతమా నా హృదయమా ప్రేమకే ప్రతిరూపమా
నా గుండెలో నిండిన గానమా నన్ను మనిషిగా చేసిన త్యాగమా ప్రియతమా నా హృదయమా ప్రేమకి ప్రతిరూపమా. ఉన్న ఒక్క పనికి ఎసరు పెట్టావు. ఏంటది లవ్ ఫెయిల్యూరా? మరి గిటారు ఇలాంటి పాట లవ్ ఫెయిల్ అయినోడు కాక ఎగ్జామ్ ఫెయిల్ అయినోడు పాడుకుంటాడండి. ఒక అమ్మాయిని ప్రేమించాను కానీ ఆ అమ్మాయికి పెళ్లి అయిపోయింది. ఇంతకంటే బాధ ఎవరికుంటే చెప్పండి. మనం ప్రేమించిన అమ్మాయిని వేరే వాడు పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటదంటే, మనం చలిగాచుకోవడానికి కట్టెలన్నీ పోగు చేసుకుని అగ్గిపెట్టి కోసం అట్టెల్లో వేరే వాడు చలిమంట వేసుకున్నట్టే ఉంటది. తీరా వచ్చేసరికి పొగ, వాడి మీద పగ మాత్రమే మిగులుతాయి, ఇంకేం ఉండవు. నేను ప్రేమించింది ఎవరినో తెలియాలి కదా, అదే చూపిస్తాను మీకు. కాజల్ అగర్వాల్ని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించారండి. ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసేసుకుందండి. ఎంత పిచ్చో తెలుసా అండి కాజల్ అంటే నాకు. అవేవో చీరలకు ఆవిడ యాడిస్తే 10,000 పెట్టి ఒక పెద్ద షాపులో చీరలన్నీ కొనేసా. ఏం చేయాలో తెలియక నేనే ఒక చిన్న షాప్ పెట్టుకున్నా. ఈవిడ ఫస్ట్ చేసిన లక్ష్మీ కళ్యాణం సినిమా చూసి అప్పుడే ఈవిడ కళ్యాణం చేసుకుందాం అని ఫిక్స్ అయ్యా. కానీ వేరే వాళ్ళని కళ్యాణం చేసుకుంది. ఇక నేను జీవితంలో కళ్యాణం చేసుకోకూడదు అని ఫిక్స్ అయ్యా. కళ్యాణం చేసుకోకపోతే ఎలా బా? కళ్యాణం ఏముందండి, కార్యం ఉంటే చాలు. నేనే కాదండి, నాలాగా బాధపడే కుర్రాళ్ళు చాలా మంది ఉన్నారు. కాదలకు పెళ్ళయిందండి. ఎక్కడ ఉన్నారు? బదులుతో చని ప్రశ్నల తాకిడి ఏమిటో ఇలా అలలు ఆగని సంద్రములా. నేను ఇచ్చిన లీడ్కి ఈడికి సంబంధమే లేదు. ఏం మాట్లాడుతున్నారండి? ఇది ఏ డాన్స్ మాస్టర్ చూసినా నా ముందు ఇలా ఉంగుతారు. వాళ్ళకి తెలిసిందంటే నేను లాగిపెట్టి ఒకటి హరి ఓం హరి ఓం. ఇదే అల్లు అర్జున్ గారు చూసారు అనుకో, పొగడతలు పంపుతారు. సుకుమార్ గారు చూస్తే సోలంతో దింపుతారు. మీరెన్నైనా చెప్పండి, కాజాలంటే నాకు ప్రేమ. అయితే కాకినాడ వెళ్ళి తిను. కాకినాడ దీనికి అక్కడే కాజాలు ఉండేది. నాకు 2020లో 2 విషయాల్లో బాధపడ్డా. ఒకటి వైరస్ రావటం, 2 కాజల కోసం ఈడు కూడా రావటం. కాజాలు ఎప్పుడు కనపడ్డా సరే నాలో టెంపరేచర్ పెరుగుతుంది, బీపీ పెరుగుతుంది, షుగర్ లెవెల్ తగ్గుతుంది. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? నీకు లేని జబ్బంటూ లేదని అర్థమైందిరా. అతను భర్త, అతనికి నాకు తేడా ఏంటి చెప్పండి? ఆయన పోషించేలా ఉన్నాడు, నువ్వు పెంచినోళ్ళగా ఉన్నావురా బాబు. ఇంకా నీలాగా ఎవరున్నారు? మగధీర ఉన్నాడు. నేను మగధీరా కూడా. అరే పంచదార బొమ్మ బొమ్మ పట్టుకోవద్దనకమ్మ మంచు పూల కొమ్మ కొమ్మ ముట్టుకోవద్దనకమ్మ. గణపతి గారు ఎంత చేసినా స్కూల్ మాస్టరే అంటారు, డాన్స్ మాస్టర్ ఏమనలేరా? నా కాజల్కి పెళ్ళైపోయిందండి. నా పంచదార బొమ్మకి పెళ్ళైపోయిందండి. ఊరుకో ఊరుకో, పంచదార బొమ్మకి పెళ్ళైందని పంచదార బస్తా ఏడిస్తే చండాలంగా ఉంటది. రామ్ చరణ్ కోసం నేను మగధీర సినిమా 2 సార్లు చూశానండి. కానీ కాజల్ కోసం 10 సార్లు చూసా, కానీ పెళ్లి చేసుకుందండి. వీడు బిజ్జల దేవ కోసం బాహుబలి 30 సార్లు చూసాడు. అందుకని బిజ్జల దేవ ఎన్ని చేసుకుని చండాలంగా ఉండదు. నా కాజల్ కానీ దక్కకపోతే నేను ఇప్పుడే కొండ మీద దూకి చచ్చిపోతానండి. కొండ మీద నేనే కాదు, నా బిజినెస్ మ్యాన్ కూడా ఉన్నాడు. అన్నయ్య వద్దన్నయ్య. యుద్ధం చేతగాని వాడే ధర్మం గురించి మాట్లాడతాను. మిమిక్రీ చేతగాని కూడా ఇలాంటి కిరికిర్లన్నీ చేస్తాడన్నయ్య. నీకు అర్థం కావట్లేదు అన్నయ్య. హైదరాబాద్ పోయించడానికి వచ్చాను. నీకు ఆల్రెడీ పోయించారు, గుర్తుందా అన్నయ్య? వైజాగ్ లో. సరే ఇప్పుడు మామూలుగా మాట్లాడేమంటారా? అంటే ఇప్పుడు దాకా ఏమన్నా మాట్లాడాడు అనుకుంటున్నావా? కాజల్ని పోగొట్టుకున్నానని బాధ నాలో కనపడట్లేదా? అదేం కనపడట్లేదురా, బెట్టింగుల్లో బాగా పోగొట్టుకున్నట్టు ఆ బాధ కనపడుతుంది. కాజల్కి పెళ్లి అయిపోయిందని చెప్పి రోజు రాత్రి 90 వేసి పడుకుంటున్నాను నేను. మేము మాత్రం నైట్ వేసుకుని పడుకుంటున్నావా? మేము 90 వేసుకునే పడుకుంటున్నాం. కాజల్ వచ్చేదాకా ఊరుకునేదే లేదని. నేను ఎవరొకరు కొట్టేదాకా ఊరుకునే లేడు. ఈ విషయంలో టెంపర్ గా ఉన్నాడు, ఇంకొకడు ఉన్నాడు, వస్తున్నాడు. నీకు ఇగో
నీ లోపల ఉంటదేమో, నా ఈగో నా చుట్టూ ఉంటదే. ఉంటదా? అదే అంటున్నా, ఉంటదా ఇది? నా కాజల్ పక్కన ఎవరు అతను? నా కోపం చూస్తే నీకేమనిపిస్తుంది? ఈ ఒక్క స్కిట్ అనిపిస్తుందిరా. ఇది కాదండి, బాస్ కూడా వస్తున్నారు. ఓ బాసా? బాస్ కూడా ఉన్నాడా? ఏంటండి పాట ఇంకా కొద్దిసేపు వేయచ్చు కదా? వేస్తారా, చివరిలో చెక్కి చనసూయ బాయ్ చెప్పిన తర్వాత చాలా సేపు వేస్తారు, ఎగురుకుంటే వెళ్ళు నువ్వు. జబర్దస్త్లో ఎదగాలనుకోవాలి కానీ ఎగరాలనుకోకూడదు, ఎగిరితే వెళ్ళిపోమంటారు. మీ బ్లడ్ గ్రూప్ ఏంటి? ఓ పాజిటివ్. నీ బ్లడ్ గ్రూప్ ఏంటి? ఏంటి ఆలోచిస్తున్నావు? ఆ బ్లడ్డే లేదు, గ్రూప్ అడిగితే కొంచెం డౌట్ వచ్చిందాడు. నా బ్లడ్ గ్రూప్ ఏంటో తెలుసా? కాజల్ నెగిటివ్. నాదేంటో తెలుసా? మా పూనం పాండే పాజిటివ్ వాడు. కాజల్ బొమ్మని నా గుండె పైన పచ్చబొట్టు వేయించుకున్నాను. ఇప్పుడు ఏంటి? వాళ్ళ ఆయన కూడా వేయించుకుని పూజ చేసుకో ఇద్దరిది. కాజల కోసం మనం ఎంత బాధపడుతున్నాం, కాజల కంటే ఇంక గొప్ప అందగత్తె దొరకదు కదరా. దొరకదు. ఎందుకు దొరకదు? దొరుకుతుంది. ఎక్కడ దొరికిద్ది? చలి చలిగా అల్లింది, గిలిగిలిగా గెల్లింది, నీ వైపే మళ్ళింది మనసు, చిటపట చిందేస్తుంది. మీరు మాట్లాడుకునే మాటలని నేను వెనక నుంచి వింటూనే ఉన్నా. ఇక్కడికి నేను లేట్గా ఎందుకు వచ్చానో తెలుసా? ఆ మైకు పెట్టేవాడిని గోకుతూ కూర్చొని ఉంటావు. ఏంటండి ఓ కాజల్ కాజల్ కాజల్? ఏ కాజల బుగ్గలు నా బుగ్గలు ఒకట్లా లేవు? ఆవిడ బుగ్గలు తాకితే కందిపోయేలా ఉన్నాయి, మరి నాయి ఎక్కడి నుంచో దూకితే కందిపోయినట్టు ఉన్నాయి. మీరు ఇలాగే అంటారు. మగధీర సినిమా తీసేటప్పుడు రాజమౌళి గారు ఆఫీస్కి వెళ్తే నన్ను చూసి ఆయన ఏమన్నారు తెలుసా? ఎవర్రా దీన్ని లోపలికి రానిచ్చింది అని ఉంటాడు అంతే. అంతెందుకండి, రమా రాజమౌళి గారు మిత్రవింద కాస్ట్యూమ్ నాకే కట్టారు. చూసిన తర్వాత గోడకేసి కొట్టారు, అది చెప్పవే. ఇంక నుంచి ఆర్గ్యుమెంట్స్ అనవసరం అండి. నేనంటే ఇష్టపడి నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్న వాడు మాత్రం చేతులు ఎత్తండి. అంటే నాకు ఇష్టమా? అంటే నన్ను ఎక్కడికైనా తీసుకెళ్లి తాళి కడతావా? ఎక్కడికి వెళ్ళి కట్టడానికి కాదు, ఇక్కడ నుంచి వెళ్ళకపోతే కొట్టడానికి ఎత్తేది. మనకి ఇవన్నీ కాదురా, మనం డైరెక్ట్ గా కాజల దగ్గరికి వెళ్ళి అడిగేద్దాం. ఏంటి ఇంటిగా? మనం ప్రేమిస్తే వేరే ఎవరినో పెళ్లి చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? పదండి పదండి పదండి. ఇదిగో భయ్యా, కాజల్ని కలవాలి. ఏం డైరెక్ట్ గా వచ్చేస్తారా? నేను సొరంగం తీసుకుని కింద నుంచి రావాలా ఏంటి? ఇంతకీ కాజు పాపకు పెళ్లి అయిపోయింది తెలుసా నీకు ఆ విషయం? కాజు పాప ఏంట్రా, ఏదో ఈడే పేరు పెట్టినట్టు మాట్లాడుతున్నాడు. నాకు అదే అర్థం అవుతలేదు. మరి చెప్పు, పెంచి పేరు పెట్టింది నువ్వే కదా. కాజు పాప దగ్గరికి వెళ్ళాలంటే ముందు నన్ను దాటాలే. ఏమంటున్నాడు రా? కాజల్ గారిని కలవాలి, కాజల్ని పిలిపి. కాజు పాప నా కోసం నువ్వు జుట్టు పీక్కుంటే బాగుంది, నేనంటే పడి చచ్చిపోతుంటే బాగుంది. నా కోసం నువ్వు జుట్టు పీక్కుంటే బాగుంది, నేనంటే పడి చచ్చిపోతుంటే బాగుంది. మీ అందరినీ ఇలా చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళని చూసింది చాలు, కొంచెం మమ్మల్ని చూడండి. కాజల్, నేను గుర్తున్నానా? మీరు ఎందుకు గుర్తులేదు? యువర్ హైపర్ అది రైట్? నేను తెలుసంట. మరి తెలియదని చెప్తే మళ్ళీ పిలుస్తా పెడతాను. మేమందరం ప్రేమించాం, ఆ సంగతి తెలుసా నీకు? నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, ఆ విషయం మీకు తెలుసా? అయినా పెళ్లి అయిపోయిన తర్వాత లవ్ ఏంటి? గౌతమ్ కిచ్లు నిన్ను చూసి పడిపోయా ఆన్ ద స్పాట్, నన్ను నేను మర్చిపోయా ఆన్ ద స్పాట్. మేమందరం ప్రేమించాం, అతను ప్రేమించాడు, కానీ అతన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? మీ అందరిది అభిమానం, మా కిచ్లుది ప్రేమ. తేడా ఏంటి? సినిమా టికెట్ కి హనీమూన్ టికెట్ కి ఉన్నంత తేడా ఉంది. ఆమె రైట్ కిచ్లు? కిచిలు ఇదిగో ఆయన కిచులు, ఈడు కిచుడి. నా నెక్స్ట్ సినిమాలో నువ్వు చెయ్యాలి. ఎందుకు? మంచం కింద మంచినీళ్ళు పెట్టడానికి. ఇంతకీ నేనెవరో తెలుసా? బిజినెస్ మ్యాన్ లో బిజినెస్ మ్యాన్, చాలా బిజీగా ఉంటాను నేను. దేంట్లో? మహేష్ బాబాని నమ్మించడంలో. నీ కోసం నా మనసులో గుడి కట్టాను తెలుసా? గుడి కట్టావా? ఇడు గుడి అంటే చాలు, ప్రసాదం కోసం వచ్చేస్తాడు ఇడు. కాజల్ నీకోసం గుత్తొంకాయి ఆవకాయి తెచ్చాను తెలుసా? మరి ముద్దపప్పు తీసుకురాలేదా? ఇదిగో ఇక్కడే ఉన్నాడుగా. మిత్రవింద నీ బొంద ముందు ఈ బిందె లోపలికి నెట్టు.
మా అందరికి అన్యాయం జరిగింది, ఇప్పుడు ఏం చేస్తావు? మీరు అందరూ ఏం భయపడకండి, ఒకసారి అందరూ ఇటు రండి. ఉదయశ్రీ అని ఒక మంచి అమ్మాయి ఉంది, తనలో నన్ను చూసుకోండి. అండ్ షీఈ్ అ వెరీ గుడ్ గర్ల్, వెరీ టాలెంటెడ్ ఆఫ్ కోర్స్. అండ్ తను ఫ్యూచర్ లో హీరోయిన్ అవ్వాలనుకుంటుంది, తనలో నన్ను చూసుకోండి అంతే. ఓకే, ఇక మీరు బయలుదేరండి. మనకు దక్కన కాజల్ ఎవ్వరికి దక్కకూడదు. ఓ ప్లాన్ వేద్దాం. ఏంటది? ఈ నైట్ కి కాజల్ కిడ్నాప్ చేసేద్దాం. ఓకే డన్. ఓకేనా? డన్. కాజల్ దొరికావే. నువ్వెందుకు వచ్చావు ఇందులోకి? ఎందుకంటే మీరు ముందు నుంచి మాట్లాడుకున్న స్కెచ్ అంతా నేను విన్నాను కాబట్టి నేను ఇక మీకు స్కెచ్ చేశాను. అబ్బా, హలో, sketch. ఎక్కడికి వెళ్తున్నావు? మరి దీనికేం చెప్తావు? అది అదేంటది? అంటే నువ్వు కరెంట్ పోయినప్పుడు తాడి తాడి అన్నావుగా, ఈ తాడి ఇచ్చాను, నా చేతులు అనుకున్న మెల్లో కట్టావు. ఏంటి, ఈ తాడిచ్చావా నువ్వు? అవును. నేను కట్టింది నీ మెడక. అవును. కాజల్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, చివరికి జాకెట్లు కాజాలు వేసుకునే దాన్ని చేసుకోవాల్సి వచ్చింది. ఏంట్రా మా పరిస్థితి? పోయి ఎవరిదైనా ఖర్చీఫ్ తీసుకొని మొత్తం అందరూ ఫేస్ తుడుచుకోండి, వెళ్ళండి. నాలోని కాజల్ని చూసి ఇంకా నీలోనే చూసుకోవాలి ఏదైనా, పద. जबरदस्त खतरनाक कॉमेडी शो. బాబు అదేంటి వాళ్ళు మనకి నమస్తే పెడుతున్నారు? చిన్నపిల్లలు దేవుడితో సమానం కదరా, అందుకే మనకు దండం పెడుతున్నారు. మనం నువ్వేంట్రా వాళ్ళకి నమస్తే పెడుతున్నావు? మరి ముసలోళ్ళు కూడా దేవుడితో సమానం కదరా, మనకు. అరే ఆవిడ కూడా పెట్టండి రా. ఆవిడకి ఎందుకురా నమస్తే? మరి ఆవిడని అనకపోతే ఆవిడ ఫీల్ అయింది కదరా. చూసారా, ఇప్పుడు చూసా 2019లో గెలిచినప్పుడు కూడా అంత ఆనందపడుతున్నారు. ఆడళ్ళ మధ్యలో జెల్సీ ఫీలింగ్ ఉంటుంది, కానీ మగాళ్ళ మధ్యలో జెల్సీ ఫీలింగ్ ఉండదు. ఎందుకు ఉండదురా? మగాళ్ళకు కూడా ఉంటది. ఏ ఈ డైలాగ్ చంటేనే చెప్పాలి, ఆయన నువ్వు తీసుకొని చెప్పావనంటే ఎంత జలస్ ఉంటే చెప్తావు చెప్పు. ఏదేమైనా ఈ గెటప్ లో చిన్న పిల్లలు కూడా కుళ్ళుకునేలా ఉన్నాం కదరా. కుళ్ళిపోయిన చిన్న పిల్లల్లా ఉన్నాం. రేయ్, నాటకాలు ఆడుతున్నావా? పిచ్చి పిచ్చిగా ఉందా? ఇంకొకసారి మాట్లాడేమంటే తోలు తీస్తా. ఏంటన్నా మళ్ళీ ప్రాంక్? ఒకసారి చేస్తే సప్పట్లు కొడతారు, రెండోసారి చేస్తే మనల్ని కొడతారు. ఏదేమైనా నేను మాత్రం చిన్నపిల్లలకు భలే ఉన్నాను రా. అవునా? ఫోన్ అన్నా? ఎవరు? మీ పిల్లాడు లోపల పెట్టి. ఏదేమైనా మీతో చేయడం చాలా ఆనందంగా ఉందిరా. అబ్బా, మేము మీతో చెప్పాల్సిన మాట మీరు మాతో చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అరే కలంట గుర్తుకొచ్చింది, నిన్న రాత్రి 10 వరుసగా స్కిట్ కొట్టినట్టు గుర్తొచ్చిందిరా. అది కల కాదురా, పీడకల. నాకు ఒక కల వచ్చిందిరా. ఎల్బీ స్టేడియం నిండా ఆడియన్స్. నేను జోకేస్తున్నాను, వాళ్ళు నవ్వుతున్నారు. నేను జోకేస్తున్నాను, వాళ్ళు నవ్వుతున్నారు. మీరెందుకు నవ్వుతున్నారా? నువ్వు జోకేస్తున్నా మేము నవ్వుతున్నాం. మనం ట్రైన్ ఆట ఆడదామా? ఆడదాం. అరే అది నువ్వు ముందుకురా. ఎందుకన్నా? ఎనుకుంటే నువ్వేమేం చేసావు నాకు తెలుసురా. అందరు ఎక్కేయాలి ట్రైన్ ఎక్కేయాలి అనకూడదన్నా, ఎక్కడం అనాలి. అరే ఎక్కేయడానికి ఎక్కడానికి తేడా ఏంట్రా? ఇప్పుడు ఎక్కేయడం అంటే శాంతి కుమార్ నీ మీద, గడ్డ నవీన్ ఈయన మీద, ఇమ్మాని ఈయన మీద, సుధాకర్ నీ మీద, దాన్ని ఎక్కేయడం అంటారు. మరి ఎక్కడం అంటే? నేను మా వాళ్ళందరం మీద చేసేది అన్నమాట. రండి, కదులుతుంది రండి. गाड़ी नंबर 25,000 अभी स्टेशन के ऊपर आ दिए. 25,000 ఏంట్రా? ఎంత చేసినా చివర్లో ఇచ్చేది అదే కదా అని చెప్తున్నాడు. కనీసం మన క్లాస్ లేడీస్ వస్తే వాళ్ళతో కాసేపు కబుర్లు చెప్పాలి. లేడీస్ ఉండిపోరాదే గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకే నన్నే. 2 ఎముకల గూళ్ళు. ఒకటి పండిపోయింది, ఇంకోటి ఎండిపోయింది. ఇలా ఉండిపోరాదే. చెంటి చూసావా ఎంత ముద్దొస్తున్నాడు? కుడితే 2 బుగ్గలు లోపల పోయి ముక్కు బయటికి వచ్చి నికృష్టంగా తయారవుతావు దరిద్ర బొమ్మ. ఈ పాలు కారే బుగ్గల మీద ముద్దులు ఎవరు పెడతారు? నువ్వు అలా అంటే సెట్లో ఉన్న వాళ్ళు అందరూ కొడతారు. అది ఆ తాగుబోతు రమేష్ ఎందుకు అసలు చూడంటాడు? చూసేవాడు. ఒకసారి ఒక అమ్మాయిని చాలా సేపు చూశాడు, ఆ అమ్మాయి కూడా చూసింది. ఇలా చూస్తుంది అంటే దగ్గరికి వెళ్ళి అడిగారు, నన్ను గుర్తుపెట్టావని. అబ్బా తమ్ముడు నువ్వెందుకు గుర్తులేదా అంది. అప్పటి నుంచి చూడటం మానేసి.
ఏది ఏమైనా మాత్రం మీ అందరిలో వెంకీ మాత్రమే స్మార్ట్ గా ఉంటాడు. స్మార్ట్ గా ఉన్నాడు, ఎప్పుడు స్మార్ట్ ఫోన్ తో ఉంటాడు. ఆ కన్ఫ్యూజ్ కిట్లు చేసి చేసి ఒక అమ్మాయికి చేయబోయి ఇంకొక అమ్మాయికి చేస్తున్నాడంట. వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి అసలు వీడు వెంకీయా కాదా నాకు చేస్తున్నారు. క్లాస్కి వెళ్దాం రా, క్లాస్ ఎంకి పంకి పెట్టు, క్లాస్కి ఎవరు ముందు క్లాస్కి వెళ్తారు? ఇంకి పింకి పాంకి వెంకి డ్రింకి మంకి డాంకి మీదరే. అయ్యో మేమేం గెలిచాం. రే తెలుగు టీచర్ వస్తుంది, జాగ్రత్త కూర్చోండి. ఏమైంది వేళ ఎదలో ఈ సందడేలా. అందరు లేసారు, నువ్వెందుకు నిలబడలేదు? ఊరుకు అనసూయ, మనకేంటి? మనకి ఏంటి? ఇక్కడ ఇప్పుడు నేను టీచర్ని, నువ్వు స్టూడెంట్ వి. అక్కడికి బయటకు వెళ్తే ఏదో ఉన్నట్టు ఏం లేదు కదా. కూర్చోండి. ఏ అభి, ఏంటి పడుకుంటున్నావు? అసలు మీకు ఇలా క్లాస్ లో నిద్ర ఎలా వస్తుందబ్బా? నేను 5 o'clock పొద్దున్న లేస్తాను తెలుసా? పొద్దున 5 o'clock లేచి మీరు ఏం చేస్తారండి? మళ్ళీ పడుకుంటది, ఏం చేస్తుంది? వెంకీ, ఏంటి ఏదో దాస్తున్నావు? ఐ లవ్ యూ టీచర్. ఇప్పుడు ఈ పువ్వు తీసుకొని మీరు ఏం చేస్తారు? భరద్వాజ్ గారి చేత తల్లో పెట్టించుకుంటది. నీకు ఒకటి ఇస్తా, నువ్వు ఆవిడ చేత చెవులో పెట్టించుకో. అదేంటి? 5 సంవత్సరాల నుంచి చాలా పూలు ఇచ్చాం, ఇంటి వెనక తోట వేసుకుంది, ఏం లేదు. మొత్తానికి మీకు అదృష్టం దురదృష్టం అంటే ఏంటో తెలుసా? ఏదో తెలియదండి. మీరు ఈ షోకి రావటం మీ అదృష్టం, పెళ్లి అయిన తర్వాత రావటం మా దురదృష్టం. మనసులో మాట ఇలా పంచలేయడం కాదు, ఎగ్జామ్స్ లో మంచి మార్క్స్ తెచ్చుకోండి. Okay. ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి ఎప్పుడు చూడండి డబ్బులు గెలుచుకుంటారు అనమాట. వెరీ గుడ్, బాగా చదువుకోండి. గెలుచుకుంటాం ఖచ్చితంగా. సోషల్ టీచర్ వస్తుంది, చాలా స్ట్రిక్ట్, జాగ్రత్తగా ఉండండి. గుడ్ మార్నింగ్ టీచర్. అదేంటండి, ఎందుకు కుట్టారండి? ఎలాగో మీరు ఏదో పనులు చేస్తారు అందుకే ముందే కొట్టి పెట్టేశారు. వెరీ గుడ్. నన్ను ఎందుకు 2 కొట్టారు? నువ్వు ఎలాగో అందరికన్నా ఒకటి ఎక్స్ట్రాగానే చేస్తావుగా. క్లాస్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. చరిత్రలోకి వెళ్దాం. చరిత్రని ఇంగ్లీష్ లో హిస్టరీ అంటారు. అవునండి. హిస్టరీ గురించి నీకు తెలుసా? అంటే చూసి డిలీట్ చేయడమే కానీ పెద్దగా దాని గురించి అంటే చరిత్రలోకి వెళ్తే అక్బర్ కి ఎవరినైనా ఎదిరించే తెగింపు ఉంది. మరి ఔరంగజేబులో ఏముంది? మా జేబులు ఏమున్నాయో తెలియదు, ఔరంగజేబులు ఏమున్నాయి మాకు. చరిత్రలో అందరూ ధైర్యవంతులు. అవును. ధైర్యం అంటే ఏంటో తెలుసా? తెలుసండి. సగం స్కిట్ ఎలాగో మీరు చేస్తారని మేము సగం స్కిట్ రాసుకొస్తాం చూసా, దాని ధైర్యం అంటారు. ఏమైనా ఈ క్లాస్ లో తాగుబోతు రమేష్ ఒక్కడే తెలివైనోడు. థ్యాంక్ యూ మేడం. తాగకపోయినా తాగినట్టు నటిస్తాడు. మీరు కూడా తెలివైన వాళ్ళే మేడం. నవ్వరు, నవ్వినట్టు నటిస్తారు. కానీ ఎంతైనా మేడం నన్ను పొగిడింది, ఇక నేను వెనకకు తిరిగి చూసుకోకుండా ముందుకు వెళ్ళిపోతాను రా. అలా వెళ్తేనే చాలా మంది ముందుకెళ్ళారు, చూసుకోవాలి అప్పుడప్పుడు. ఓకే, ఎగ్జామ్ కి అందరూ రెడీ అవ్వండి. రెడీ ఓకేనా? రెడీ అవుతాం. ఇన్విజిలేటర్ వస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి. ఇన్విజిలేటర్లు వచ్చాం, చాలా జాగ్రత్త. ఎగ్జామ్స్ బాగా రాయండి. ఓకే. ఎవరైనా స్లిప్లు పెట్టినట్టు దొరికితే 2 వేల మధ్యలో స్కేల్ పెట్టి ఇరిచేస్తాం. దొరికితే అండి? దొరికితే ఇరిచేస్తాం. అయితే ఫస్ట్ మీరిద్దరు ఒకరి వేళలో ఒకరు పెట్టుకొని ఇరిచేసుకోండి. ఎవరో ఒకరినొకరు చూపించుకోకండి. మీరు మాత్రం చూపించకపోయినా చూస్తారు, మమ్మల్ని ఏమో చూపించకూడదు అంటారు. ఏంటి? నువ్వేంట్రా ఇలా అందరూ సైలెంట్ గా ఉన్నారు, నువ్వు మాత్రం వాయితో ఉంటున్నావు ఏంట్రా? ఏంటి ఆలోచిస్తున్నావు? అదే మీరు నెక్స్ట్ స్కిట్లు ఫస్ట్ వస్తారా లేట్ వస్తారా అని. అదే ఇక్కడ ఎవరో స్లిప్లు పెట్టారు నాకు తెలిసి. అరే జేబులో తీరా. సార్ జేబులో మాత్రం చేతులు పెట్టకండి సార్. జేబులో పెడితే వద్దు సార్, ఫస్ట్ ఎపిసోడ్ లో పెట్టిన చేతులు ఇప్పుడు దాకా బయటకు రాలేదు. నాకెందుకు వీడి మీద డౌట్ గా వస్తుంది. స్లిప్పులు బయట తీరా. స్లిప్పులు పెట్టినోడు గాడిదా తెలుసా? స్లిప్పులు అడిగినోడు కూడా అడ్డగాడిదా తెలుసా? అది పెన్సిల్ ఇవ్వా మేడం, అస్థి పంజరు గీయమన్నారు. ఎందుకే నీ ఫోటో అతికించవే సరిపోతే. ఎవరే నువ్వు? ఆడుతో నీకు అందరు చూసి ఎవరు ఫస్ట్ వచ్చారో చూడండి. ఫస్ట్ గా వచ్చింది చలాకి చంటి. చంటన ఫస్ట్ వచ్చాడా? కొట్టేసావు కదయ్యా ఛాన్స్. ఏమండి, చంటన ఫస్ట్ వచ్చాడు. కంగ్రాచులేషన్స్ చంటి. థ్యాంక్ యూ. ఇదిగో నీ ప్రైజ్ మాట. ఏంటండి ఇది? నేను ఏమన్నాను? మీరు ఎప్పుడు చూడండి డబ్బులు గెలుచుకుంటారు అన్నారు. అది రష్యా మనీ. రష్యా మనీయా? ఇప్పుడు ఇంతకీ ఇండియన్ కరెన్సీలు ఎంత అండి? 25 రూపాయలు. 25 రూపాయలు? చాలా మొత్తంలో గెలుచుకున్నావు. 25 రూపాయలతో ఏమొస్తుందిరా? రేదర్ వస్తుంది. ఇది కూడా గోక్కు.
జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. హాయ్ అండి, నేను జబర్దస్త్ డైరెక్షన్ టీము. ఇంతకీ నేను ఎందుకు వచ్చానంటే, ఇక్కడ మన సుధీర్ సేనారెడ్డి అని చెప్పేసి ఒక డిమాండ్ చేశాడు. ప్రతి స్క్రిప్ట్ లోనే అమ్మాయి గెస్ట్ గా ఉండాలి, ఆ పక్కన మనోడు ఉండాలని చెప్పేసి. దీనికి ఆదిశంకర్ రెడ్డి వాళ్ళ టీం ఒప్పుకోవట్లేదు. వాళ్ళు ఒప్పుకుని సంతకాలు పెడతారు లేదో ఇప్పుడు చూద్దాం. ఎప్పుడు హీరోగా చేసే నువ్వు విలన్ క్యారెక్టర్ ఏంటన్నా? ఏం ధోని కంటే గొప్ప ఉన్నా నేను? ఒరే నువ్వు ఎన్నైనా చెప్పరా, నీలో ధోని కనపడుతున్నాడు. అంటే నేను వెళ్ళిపోతే నువ్వు సోలోగా టీం లీడర్ చేద్దామనే? ఒరే నేను కూడా టీం లీడర్నే కదా, నాలో నాయకత్వ లక్షణాలు కనపడతలేదా? ఏమోరా 5 సంవత్సరాల నుంచి చూస్తున్న డెంగ్యూ లక్షణాలు, మలేరియా లక్షణాలు తప్ప నాయకత్వ లక్షణాలు నాకెక్కడా కనిపించలేదు. నువ్వెంత విలన్ క్యారెక్టర్ వేసినా సరే మాకు మాత్రం హీరో అనండ్రా, హీరో అని. వాయిస్ పెంచండి రా. మీరు ఎంత పెంచినా జనవరి దాకా వాళ్ళు ఏం పెంచనన్నారు. నేను ఆదిశంకర్ రెడ్డి, తెలుసుగా? ఆదిశంకర్ రెడ్డి అంటే మామూలుగా ఉండదా? చిరంజీవి గారు వాయిస్ చెప్తావట్రా, ఇందులో నువ్వు విలనా? ఓ విలన్ కదా. నేను ఆదిశంకర్ రెడ్డి, వీళ్ళంతా నా తమ్ముళ్ళు. అన్నయ్య నేను తమ్ముడు అన్నప్పుడే నిన్ను తమ్ముడు అన్నం చూసి అక్కడే ఇంకా నువ్వు అన్నయ్య అని పిలిచే చూసా అక్కడ మొత్తం. ఏది ఏమైనా సరే నువ్వు మా అన్నయ్య అన్న, నీకోసం మేము ప్రాణాలు ఇస్తాం. లివర్ ఇవ్వమంటావా, కిడ్నీ ఇవ్వమంటావా, అసలు ఏమి ఇవ్వమంటావు? నేను ఇచ్చిన లీడ్ కరెక్ట్ గా ఉంటారు చాలా, నాకు ఇవేం వద్దు ప్లీజ్. నీకు అర్థం కావట్లేదు అన్నయ్య, అసలు గౌరవం పోయింది. మనం వెళ్తుంటే అసలు ఎవరో దండాలు పెట్టట్లేదు, కాళ్ళకు మొక్కట్లేదు, అసలు ఏం చేయట్లేదు. ఇవన్నీ కావాలంటే మాకేం చేయాలి? జడ్జిలు అవ్వాలి. జడ్జిలు అయితే అవుతాయి. నువ్వు ఇది కాదన్నయ్య, నువ్వు చేసింది కూడా అది కాదన్నయ్య. ఇంతకీ మనకు ఒక చెల్లు ఉండాలి కదా, అదేది? ఇది రోడ్డు అనుకొని తెగ తిరిగేస్తుంది. ఇలా మీ చెల్లెలు వచ్చింది, స్నేహలత రెడ్డి. లాగేవాళ్ళు నరేష్ గారి చెడ్డి. ఏంటన్నయ్య, ఇంకా నేను బయట నుంచి వస్తుంటే ఒకటి నా చేయి పట్టుకున్నాడు. ముందు వాడు నువ్వేదో పట్టుకోపోయి ఉంటావు, వాడు ఆపడానికి చేయి పట్టుకొని ఉంటాడు. మన అమ్మ నాన్నలకి మన 5 మంది కదా, నేను ఒక్కదాన్ని అందంగా పుట్టాను, మీరెందుకన్నా ఎలా పుట్టారు? ఇప్పుడు మా 5గురికి చెప్పులు ఉన్నాయి కదా, మరి నీవు అలాగే ఉంటే మావి తెగుతూ ఎందుకు చెప్పు? ఇంతకీ వాళ్ళు ఎక్కడ? అదేంటి వాళ్ళు వచ్చే ముందు మీరు కొంచెం ఉంటది అన్నారు? కింద 100 చెప్తాం, పైకి వచ్చాక పర్ఫార్మెన్స్ మారుతాయి మొత్తం. పర్ఫార్మెన్స్ మారితే పర్లేదు, స్కిట్టే మారిలా ఉంది. వాళ్ళు వచ్చే మొత్తం మారుతారు, నువ్వు దీనికే భయపడుతున్నావు, చూసుకో. ఏమైనా ప్రాబ్లమా? అయినా చిరంజీవి గారు అంటే ఇంద్ర సేనారెడ్డి అంటే ఎలా ఉండాలి? చిరంజీవి గారు వాయిస్ అంటే అలా కాదు, చెప్పనా? కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గానీ ఆశ్చర్యపోతారేంటి? మీరు కోరుకున్న మనుషులు కాదు, కోరికలతో ఉన్న మనుషులు. హేరా ఎలా కొట్టింది దెబ్బ? అవును, నీ తీర్చలేవు కదా, వాటి గురించి నువ్వు బాగానే చెప్తాలే కానీ చెప్పు. అలా కాశీకి పోయాడు, కాషాయ మనిషి అయిపోయాడు అనుకున్నారా? నువ్వు ఎక్కడికి పోయినా కరువు మనిషి వేలే కానీ చెప్పు. ఏంటి మీరు అందరు జోకులు చేస్తారు, నాకేం డైలాగ్ లేవా? నువ్వు డైలాగ్ లేవా అని అడిగావు చూసావా, అదే జోక్. సరే కూర్చోండి. కాస్ట్యూమ్ తెచ్చినప్పుడు బాగానే ఉంది కదా ఇది. వేరు మీ ముందు కాలేసుకోవచ్చు, మీరు నా ముందు కాలేయకూడదురా? నువ్వు మాత్రం మా ముందు అన్ని, మేము మాత్రం జస్ట్ కాలేయకూడదా? ఆ కళ చూడది పండు గొప్పలా ఉన్నావు. తీస్తే నువ్వు అలాగే ఉన్నావు, అందుకే ఇట్లా. వాడు నేనివ్వడా? నువ్వు మాత్రం ఏమ్మా వాళ్ళ డిమాండ్లకి మేము సంతకాలు పెట్టం. శత్రువులు మన మీద దండెత్తున్నారా? దండ కూడా కాదు, సాలో కూడా పట్టుకొస్తేనే సన్మానం. కళ్ళజోడు తీస్తే చాలు రా నీకొక్కడికనే. ఇదిగో ఆడు అనగానే అందరూ వెళ్ళారు, నేను అంటే మీరు రావాలి కదరా? రాత్రంతా వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, వాళ్ళతో స్క్రిప్ట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. నువ్వు రాత్రి ఎక్కడ చెప్పి వస్తాం. సర్లే నించోండి. మా డిమాండ్లు ఏంటో చెప్తాం, అవి తీరిస్తే మీకు సంతకాలు పెట్టేస్తాం. రే చెప్పండి. చెప్పరా. సంతకాలు పెట్టాలంటే నువ్వు ఇష్టంగా పెంచుకున్న హెయిర్ స్టైల్ ని తీసేయాలి.
సుదర్శన రెడ్డి వాడు ఏమంటున్నాడు విన్నావా? ఇష్టమైన పెంచుకున్న హెయిర్ వద్దు తీబాకు సుదర్శన రెడ్డి. ఎందుకురా నా హెయిర్ అంటే నీకు అంత ఇష్టం? అది ఉంటేనే చూడలేకపోతాం, తీస్తే ఇంకా అసలు చూడలేం కదా. రెండో డిమాండ్ చెప్పరా. నువ్వు ఎప్పుడు ఇలా కళ్ళజోడు ఇలా పెట్టుకుంటావు కదా, అది ఇప్పటి నుంచి పెట్టకూడదు. ఇక ఈడు పెట్టడంటరా. ఇక ఈడు పెట్టడంటరా. కూర్చోండి చాలు. ఏంటి సరిగ్గా తర్వాత డిమాండ్, నువ్వు రోజు ఇక నుంచి మీ ఇంట్లోనే ఉండాలి. వద్దు సుదర్శన ఒప్పుకో మాకు, నీకు అది చేత కాదు. ఒప్పుకో మాకు సుదర్శన. కష్టమే గానీ ఓకే. నాలుగో డిమాండ్ మా తమ్ముడు. ఈ రోజు నుంచి నువ్వు రేష్మిని మర్చిపోవాలి. ప్రాణం పోయేంత పని అవుతుంది అయినా ప్రెజర్ కోసం. ఓకే ఇక మీ డిమాండ్స్ అన్ని అయిపోయినట్టే కదా. సుదర్శన వాళ్ళ సంతకాలే కాదు, ఆడపిల్లగా నీ సంతకం పెడితే నాకు చెల్లుతుంది. ఇక నా దగ్గర ఏముంది? ఏం లేదా? ఏం లేదా? నా 2 చేతులు తప్ప. ఆ 2 చేతులు తాలు నా మెడలో తాళి కట్టడానికి. సుధీర్ సారా ఒక్కసారి ఆలోచించుకో. నాకు ఓకే, నాకు ఓకే. నాకు తెలిసిరా నీకు ఓకేనే, ఇదొక్కటే మనస్ఫూర్తి చెప్పావు. సరే అయితే పెళ్లి చూపులకి సిద్ధం కండి. పెద్దవాళ్ళు వచ్చి రెస్పెక్ట్ అవ్వాలని తెలీదా నీకు? పెద్దవాళ్ళంటే ఏంట్రా? ప్యాంట్ జారిపోతుందని చెప్పాడు అంతే. కుక్క కింద కూర్చున్నంత మాత్రాన సింహం కాలేదురా. డైలాగ్ మార్చి చెప్పావు. సింహం కింద కూర్చున్నంత మాత్రాన కుక్క కాదు అని చెప్పాలి. థ్యాంక్ యూ అన్న, నా గురించి కరెక్ట్ గా చెప్పావు. చెల్లెలు నువ్వెందుకు కింద కూర్చుంటున్నావు? రేపటి నుంచి ఆయనతో కలిసి ఉండేదాన్ని అన్నయ్య. ఆయన ఎక్కడుంటే నేను కూడా అక్కడే. ఇక నుంచి సుధీర్ రష్మి కాదు, రేపటి నుంచి సుధీర్ శాంతి. మంచి కాంబినేషన్. అడిగా ఇది అడిగేదే, వాడు అడిగేవాడే. నేను సుధీర్ తో కొద్దిగా ఏకాంతంగా మాట్లాడాలి. ఈ పెళ్లి చూపులమ్మ, దానికి వేరే కార్యక్రమం, అది ఇప్పుడు కాదు. పెళ్లిపై మీ అభిప్రాయం ఏంటి? ఆ అభిప్రాయం అంటే పెళ్లి ఎప్పుడు చేసుకునేవాడు. మీ ఇష్టాలేంటి? ఒకటా రెండా అమ్మా? ఏది దొరికితే అదే. మొత్తం నేనే అడుగుతున్నా, మీరేం అడగరా? సమ్మరంగా ఆన్సర్లు చెప్తారు, క్వశ్చన్లు అడగరు. అయినా మీ వాళ్ళలో ఉన్న మంచి క్వాలిటీస్ ఏమైనా ఉంటే చెప్పండి. మీ వాళ్ళలో ఉన్న క్వాలిటీస్ ఏంటో చెప్పండి. మా వాడు ఒక అమ్మాయితో ఐటమ్ సాంగ్ చేస్తే దానికి బొచ్చుడు వ్యూవర్షిప్ వస్తుంది. అదే మా వాడు చేస్తే బోల్డ్ న్యూస్ వచ్చింది తెలుసా మీకు? ఇదంతా అనవసరం. మీ ఇష్టాలు మాకు నచ్చినాయి, మా అమ్మాయి మీకు నచ్చింది కదా, పెళ్లి చేసుకుంటే మీ డిమాండ్ ఓకే చెప్తాం. సుదర్శన వాళ్ళు మన మీద పగ తీర్చుకోవడం రెడీగా ఉన్నారు. ముచ్చట పడుతున్నారు కదా. వాళ్ళు కాదు, నువ్వే దాన్ని చూసి ముచ్చట పడుతున్నట్లున్నావు. ఆ పెళ్లి కార్యక్రమం ఏంటో కానివ్వండి. రండ్రా. మా చెల్లి ఆర్తి కార్తెలో పుట్టింది. ఇక నా డిమాండ్కి ఓకేనా? అప్పుడే అయిపోలేదు. అంటే మా చేతిలో ఒక మేనల్ని పెడితే అప్పుడు నీ డిమాండ్లకు ఓకే. చూసావా మా చెల్లి అంత సిగ్గుపడుతుందో? పదండి. నాకు ఇప్పుడు అర్థమైంది, ఇది ఇందిరా కదా. ఇందుకే 7 ఏళ్ల నుంచి 3 డైలాగులు ఎత్తున్నారు నీకు. నేనేంటి నాకు అర్థం కాలేదు. అదే మాకు అర్థం కాలే. అల్లు రామలింగ గారు ఫస్ట్ హాఫ్ లో ఉంటారు కదా, సెకండ్ హాఫ్ లో ఎందుకు వచ్చారో మాకు అర్థం కాలే. నేను వాయిస్ చేసాక కూడా ఇది ఇంద్రా అని అర్థం అవ్వలేదా? జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. వెల్కమ్ టు
అక్క ఎవరే అత్తగాడు, నేను మీ సంగీత. హాయ్. నేను మీ రోజా. బాయ్. మేడం గారు కూర్చోండి. ఈవెంట్ ఇప్పుడే స్టార్ట్ అయింది అంటే ఫుల్ గా నవ్వుకుంటారు. నువ్వు సంగీత అన్నప్పుడే ఫుల్ గా నవ్వుకున్నావు. సంగీతంతో రాళ్ళు కరుగుతాయి, ఈ సంగీతతో మనసులు కరుగుతాయి. ఏదైనా చేసి ముందు నువ్వు కరుగు. మీరు నమ్మటం లేదు కదూ. అబ్బాయిలు నా పాట వేయండి. అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి ఇహ మెల్లగా మెల్లగా ఎదలో నా చిరుగిల్లుడు షురువాయి అర చెక్కిలి గిల్లి గిల్లి గింతాయి ఈ తిక్క గాలి వలన. ఇప్పటికైనా నా అందం చూసి నమ్ముతున్నారా? నేను నమ్ముతున్నానులే. ఏం నమ్ముతున్నారు? నమ్మకం అనే పదానికి అర్థం తెలియక వాళ్ళు ఏం చెప్తే అది చెప్తే మీరు కరువులో ఉన్నారనుకో. ఏం లేదండి, నాకు 2 చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళకి పెళ్ళైంది అనుకోండి, నాకు అవుట్ ఉంది. వాళ్ళకి కాదు నీకు కాదు, ముందు వాళ్ళని పిలు. చెల్లెళ్ళు అక్క అక్క నువ్వు ఎక్కడే చెల్లి చెల్లి నీ పక్కనే అబ్బా బాగుడు ముతలాపవి ఎక్కడున్నానో. నా పేరు రేష్మి. నా పేరు వర్షిణి. నా పేరు రోజా. నేను చాలా సంతోషంగా ఉన్నా ఈ ఈవెంట్ చేయనందుకు. లేకపోతే ఎవడు ఏ బోర్డు వేసుకొని వస్తాడో అర్థం కాదు. సరేలేండి, మా పూజకి చాలా మందిని గెస్టులను పిలిచాను, వాళ్ళు ఇప్పుడు వస్తారు. ఏంటి ఇలా క్యాజువల్ గా వచ్చేసారని చూస్తున్నారా? బేసిక్ గా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వచ్చి సూట్ వేసుకోవాలి, కోట్ వేసుకోవాలన్నారు. ఎలాగో నన్ను వేసుకునేదే కదా, ఏం వేసుకుంటే ఏముందని అన్నారు. నవదీప్ గారు మిమ్మల్ని చూస్తుంటే నా సిగ్గు పెగ్గలేస్తుంది. సిగ్గు పెగ్గులేస్తుంది కదమ్మా, అది మొగ్గలేస్తుంది. సిగ్గు పెగ్గలేస్తున్నా, మొగ్గలేస్తున్నా. నవదీప్ గారు, నవదీప్ గారు, ఇది నిజంగా పెగ్గేసిన వచ్చింది, ఏం చెప్పకుండా నవ్వుతుంది. నవదీప్ గారు మీరు నన్నే పెళ్లి చేసుకోవాలి. నవదీప్ గారు మీరు నన్నే పెళ్లి చేసుకోవాలి. ఎంత ఐస్ క్రీమ్ అని సినిమా తీస్తే మాత్రం నన్నే నాకించేస్తారండి మీ ఇద్దరు. మీరు ఒక్క నిమిషంలో చనిపోతారు. ముందు నాకు ఫోన్ చేస్తారా, దానికి ఫోన్ చేస్తారా? ఎవ్వరికి చేయను. ఆ ఒక్క నిమిషం దగ్గు జలుబని ఒక రింగ్ టోన్ వస్తుంది కదా, దానికే పోతాం. ఇంక మీకేడ చేస్తాను. అయినా మీరు వీళ్ళని సెట్ చేసుకోవడానికి కాదు, వాళ్ళకి ఎవరినైనా సెట్ చేయడానికి మిమ్మల్ని పిలిచాను. ఈ సెట్ చేసుకోవడానికి సెట్ చేయడానికి ఇంత పెద్ద సెట్ ఎందుకంటే కృష్ణకాంత్ పార్క్ వెళ్తే అందరూ సెట్ చేసుకునే వాళ్ళం కదా. సర్లే, ముందా సెట్ చేయడానికి ఎవరు వస్తున్నారో, పెద్ద మనిషి ఎవరు ఉన్నారు కానీ పేరు శేఖర్ మాస్టర్. రాములోడు వచ్చినాడు రో నందసదీయ శివధనస్సు ఎత్తినాడు రో నీ డ్యాన్స్ చూసి ఆయనే కదా, ఆయన బోర్డు కూడా ఎడుతున్నారు. ఇవాళ శేఖర్ మాస్టర్ బోర్డు వేసుకున్నా కదా, అన్న ఆడేసుకుంటా. ఏం ఆడేసుకుంటా? 5 ఏళ్ళ నుంచి నేనే ఏం చేయలేకపోయాను. ఆడేసుకుంటాడంట. నిన్ను ఆడేసుకోకుండా చూడు ముందు. ఇంతకీ మీరు ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారండి? పోలవరం ప్రాజెక్ట్, శ్రీశైలం ప్రాజెక్ట్. ఎలా ఇచ్చాడు? నువ్వేం ప్రాజెక్టులు చేస్తున్నావు? ప్రాజెక్ట్ టీటీ అని. టీటీ అంటే టీమ్ లోంచి తీసేయడం. నీ మీద పనిచేసిన శేఖర్ మాస్టర్ ఎలా చేస్తావు? ఫస్ట్ ఈ బోర్డు తెస్తా, తర్వాత నేను తెస్తా. హాయ్ రోజా గారు, హ్యాపీ దసరా. ఈయన ఒకడు ఈవెంట్ అంటే చాలా కాన్సెప్ట్ తెలియకుండా వచ్చేస్తాడు. ఆవిడ సంగీత. సర్లే, ఇంకా వాళ్ళిద్దరిని సెట్ చేయడానికి ఇంకో 2 వస్తున్నారు. రెచ్చిపోదాం బ్రదర్, భార్యలేక మస్తుకుంది వెదర్. రెచ్చిపోదాం బ్రదర్, లైఫ్ మళ్ళీ బ్యాచులర్. ఎలా ఉంది? ఫస్ట్ టైం బోర్డు వేసుకున్నట్టున్నారా? ఇవాళ నా సుధీర్ క్యారెక్టర్, నన్ను ఎవ్వరు ఏమీ అనలేరు. ఒరే, నీ క్యారెక్టర్ అయితే నేను ఒక్కనే అంటా, వాడి క్యారెక్టర్ అంటే అందరూ అంటారు. సుదర్శన్ వచ్చాడు, మామూలుగా ఉండదు. ఫస్ట్ ఈవెంట్ కదా, అలాగే ఉంటది. ఎలా ఉంటది? ఫస్ట్ ఈవెంట్ పేమెంట్ ఇచ్చి నిన్ను వాడుకున్నారు, ఇప్పుడు ఏమీ లేకుండా ఈ బోర్డు వాడుకుంటున్నారు. వీళ్ళు కాదు కానీ మచ్చ అని. అబ్బో, వాళ్ళకంటే ముందు ఇంకో 2 ఉన్నారు. వాళ్ళిద్దరు వస్తారు చూడండి. ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్మో, ఈ లవ్ అనేది బబ్లు గమ్ము, అంటుకున్నదంటే పోదు నమ్ము. బుట్ట
బోట్లు వేసావు కదా మావి కూడా ఎవరో ఒకరు బోట్లు వేయచ్చు కదా మేమే ఆ బుట్ట నరేష్ గారికి ఉదయ్ గారికి వేసారా తీరా వేసిన తర్వాత అవి మా గార్డులో కనిపించినాయి గాడ్లు అయితే వద్దులే మేము వచ్చాగా ఎలా ఉంది గాడ్లు వచ్చినా బాగుండేది ఇప్పుడు రాడ్లు వచ్చినాయి ఏం చేయాలి అర్థం కావట్లేదు ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అయినా ఈవెంట్ లో సంగీత గారు మా ఇద్దరితో ఎక్కువగా మాట్లాడారు ఇప్పుడు నువ్వేంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు ఆయన నవదీప్ కాబట్టి మాట్లాడలేదు నేను నవదీప్ క్యారెక్టర్ నేనేసే కదా నేనే మాట్లాడతా మీ ఇద్దరు ఎంత స్పెషల్ తెలుసా తెలుసురా మామూలుగా అందరు వచ్చాక బ్లాస్ట్ వేస్తారు మీరు వెనకే పేల్చుకుని వచ్చినట్టున్నారు ఇద్దరు నేను పంచేస్తే మామూలుగా ఉండదు మా గురించి తెలియట్లే చంటిని నేనే లేపుతున్నా వెంకి నేనే లేపుతున్నా మామూలుగా లేపట్లేదు వాళ్ళని లేపేసి మీరే ఈవెంట్లు చేస్తున్నారు నేను రష్మిని చూసుకుంటా నువ్వు వర్షిని చూసుకో అప్పుడు వాళ్ళిద్దరు హుస్సేన్ సాగర్ చూసుకుంటారు మీరు మమ్మల్ని బాగా అర్థం చేసుకున్నారు నేను వాళ్ళిద్దరు గురించి చెప్పా మీ ఇద్దరు అయితే వీళ్ళిద్దరు కూడా హుస్సేన్ సాగరే వీళ్ళిద్దరు కాకుండా ఇంకో ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళని పిలవండి మచ్చ మచ్చ హాయిరా మచ్చా చెప్పరా లుచ్చా మొన్న ఈవెంట్ లో బచ్చానే అన్నావు కదరా అది బేసిక్ గా మనోని బచ్చా అన్నాడు ఇప్పుడు నిన్న అన్నా లుచ్చా అని హాయ్ మచ్చా చెప్పరా పుట్టు మచ్చా రే మచ్చా ఎక్కువగా మాట్లాడనుకో కొట్టేస్తా నువ్వు కొట్టక్కర్లో వాడే కొట్టుకుంటాడు తెలుసుకోవాడు సంగతి అరే మచ్చా పండగ కదా మన వాళ్ళకి మంచి 4 నీతి మాటలు చెప్పు మచ్చాక నీతులు రా ఓన్లీ బూతులే తెలుసుగా మేము వెళ్ళి ఈవెంట్ అక్క ఎవరే అతగాడు అంటే వాడు ఏమన్నాడు తెలుసా అక్క ఎవరే అతగాడు అంటున్నాడు అరే మచ్చా నీకు వర్షిని కావాలా లేకపోతే రష్మి కావాలా క్వార్టర్ కావాలి అదేంటండి ఆడు క్వార్టర్ అడుగుతున్నాడు మరి మిమ్మల్ని చూడాలంటే ఒక క్వార్టర్ వేయాలి కదా ఇవన్నీ వద్దు కానీ మీరు మరి వాళ్ళని ఇంప్రెస్ చేయాలంటే ఏదో చెయ్యాలి కదా అది స్టార్ట్ చేస్తారా నేను డాన్స్ చేస్తా చెయ్యి మ్యూజిక్ వాటే 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 బ్యూటీ నువ్వు యాడా ఉంటే ఆనే ఊటీ ఎలా ఉంది మన పర్ఫార్మెన్స్ అరే మనోడు చేస్తే దసరా ఈవెంట్ కి చేసినట్టే ఉంది నువ్వు చేసింది ఇల్లు తిరిగి అప్పు వసూలు చేసినట్టుంది మరి ఈ అమ్మాయి ఏంటి నాయనకి అలాగే చూస్తుంది ఎత్తంటే అదే పండక్కి నేను మామూలు అడగాలి కదా ఈడు అడుక్కుంటున్నాడు ఏంటి అని చూసింది నెక్స్ట్ నెక్స్ట్ ఎవరు ఎలా వేసాను తాగిన శేఖర్ మాస్టర్లు వేసానా తాగిన రాకేష్ మాస్టర్ లాగా వేసావు నెక్స్ట్ ఎవరు నెక్స్ట్ తెలుసుగా ఇదిగో నా ప్రేమను కోపంగాను నా ప్రేమను ద్వేషంగాను నా ప్రేమను శాపంగాను చలియా ఫీల్ మై లవ్ ఎలా అనిపించింది నిజంగా ఆ రోజు మీరే వేసారా అనిపించింది మీరే ఆ రోజు చేసింది హలో పేమెంట్ ఎంట్రీకి ఫ్రీ ఎంట్రీకి చాలా తేడా ఉంటుంది తెలుసా ఎక్కడ మరి పేమెంట్ ఇచ్చేది ప్రభుదేవా నువ్వు రాజు సుందరం మొత్తానికి వీళ్ళలో ఎవరికి ఎవరు కావాలనేది డిసైడ్ చేసుకోండి ఫస్ట్ ఎవరు కావాలి చెప్పండి సంగీతాన్ని అయితే ఎత్తుకెళ్ళడానికి నేను అనొచ్చు దీన్ని ఇదిగో నాకు రష్మిని ఇస్తే నీకు 10 లక్షలు ఇస్తా నాకు గనక వర్షిని ఇస్తే నీకు 100 లక్షలు ఇస్తా ఇలాగే దీపావళి ఈవెంట్ లో కూడా వెళ్ళా ఎత్తన్నారు ఆఖరికి వెళ్ళలేదు ఏదేమైనా నాకు వర్షిని కావాలి ఒక్క ఈవెంట్ కే వర్షిని కావాలంటున్నావు అంటే 4-5 ఈవెంట్లు చేస్తే నానకరంగంలో వాళ్ళు అందరూ కావాలంటావు నువ్వు నాకు ఇప్పటి వరకు గమనించిన దాన్ని బట్టి చూస్తే మనోడు వీళ్ళ ముగ్గురు జెన్యూన్ అనిపించారు కాబట్టి వాళ్ళ ముగ్గురిని మీ ముగ్గురికి పెళ్లి చేసేస్తున్నారా నా డాన్స్ చూసినప్పుడు అనుకున్నాను నేను నాకు సెలెక్ట్ చేస్తాను మ్యూజిక్ ఏంటి మాంగళ్యం తంతనా నాకు వర్షిని దొరికింది నాకు రేష్మి దొరికింది నాకు సంగీత దొరికింది అది అందరికి దొరికింది కదా ఇప్పుడు క్యారెక్టర్ నుంచి బయటికి రండి మీరు ఎవరిని చేసుకున్నారు రాజా ఇప్పుడు గణపతి మాస్టర్ తెలుసు కదా వాళ్ళతో ఎలా అండి మామూలుగా ఉండదు
ఏమండి ఈడేదో పెద్ద గ్లామర్ అన్నాడు చెప్తున్నాడు పదరా లోపలికి